आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज़। महबूबनगर केमिस्ट एसोसिएशन के तहत कल मेडिकल शॉप्स बंद रखने का ऐलान। ऑनलाइन अद्वियात की फरोख्त और डिस्काउंट पॉलिसी के खिलाफ एहतजाज। महबूबनगर केमिस्ट एसोसिएशन के तहत महबूबनगर में कल एहतजाजन मेडिकल शॉप्स बंद रखने का ऐलान किया गया है। इस फैसले के तहत ज़िले के मुख्तलिफ इलाकों में अद्वियात की दुकानें बंद रहेंगी। एसोसिएशन के ज़िम्मेदारान के मुताबिक अपने मुतालबात की हिमायत और मसाइल के हल के लिए एहतजाजी बंद मुनज़्ज़म किया जा रहा है। आवाम से अपील की गई है कि वह इस बंद में ताउन करें और ज़रूरी अद्वियात पहले से हासिल कर लें ताकि किसी किस्म की दुश्वारी पेश न आए। महबूबनगर केमिस्ट एसोसिएशन के नुमाइंदों ने हुकूमत पर इल्ज़ाम आयद किया कि गुज़िश्ता 2 बरसों से ऑनलाइन अद्वियात की सप्लाई के मसाले पर मुसलसल नुमाइंदगी की जा रही है, ताहम अब तक कोई मौसर इक़दाम नहीं किया गया। उनका कहना था कि ऑनलाइन अद्वियात की फ़रोख्त के बायस मकामी केमिस्टों को भारी माली नुकसान का सामना करना पड़ रहा है, जिसके सबब एहतजाजन बंद का फैसला नागुज़ीर हो गया है। एसोसिएशन ने हुकूमत से मुतालबा किया कि ऑनलाइन अद्वियात की सप्लाई के खिलाफ फौरी ठोस इक़दाम किए जाएँ। इसके अलावा बाज़ बड़ी कंपनियों को दिए जाने वाले भारी डिस्काउंट पर भी एतराज़ ज़ाहिर किया गया। नुमाइंदों का कहना था कि यही डिस्काउंट छोटे केमिस्टों को भी फराहम किया जाना चाहिए ताकि उन्हें कारोबारी नुकसान से बचा जा सके। एसोसिएशन ने अपने तीसरे मुतालबे में JSR 220 को फौरी तौर पर मनसूख करने का भी मुतालबा किया। రేపు మేము కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్కి వెళ్ళి చేయబోయే బంద్కు పేషెంట్స్ అందరూ పబ్లిక్ సహకరిస్తారని ఆలోచించుకొని ఈరోజు అందరికీ సహకారం కొరకి మీ అందరికీ మీడియాకి ముందరికి రావడం జరిగింది. మా వచ్చేసి మెయిన్ 3 డిమాండ్స్ ఉన్నాయి. GSR 18 ఆన్లైన్ పేమెంట్ ఆన్లైన్ కొరకి ఆన్లైన్ సప్లై చేస్తున్నారు. దాన్ని మనం కౌంటర్ కొరకని గత సంవత్సరం నుంచి 2 ఏళ్ల నుంచి గవర్నమెంట్కు రిప్రజెంటేషన్ ఆల్ ఇండియా అసోసియేషన్ ఇవ్వడం జరుగుతుంది. దాని నుంచి మనకి గవర్నమెంట్కి వెళ్ళి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. రానందుకు మనము ఈరోజు మేము అందరం కూడా ఈరోజు బంద్ కాల్ ఫర్ చేయాల్సిన పరిస్థితికి తీసుకొని వచ్చిండ్రు. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి మనకి ఈ ఆన్లైన్ సప్లై ఆన్లైన్ సేల్స్ నుంచి. అది కౌంటర్ చేస్తాం మెయిన్గా మా 3 డిమాండ్స్లో అది ఫస్ట్ డిమాండ్. ఆ డిమాండ్ని గవర్నమెంట్ సరిగ్గా ఆలోచించి మాకు సహకరించి మా జీవితాలని మా తోటి ఆల్ ఇండియా కెమిస్ట్ 12.5 లక్షల మందికి సపోర్ట్గా ఉంటారని మాకు చూసుకుంటారనే ఆలోచనతోటి ఇప్పుడు మేము రోడ్డు మీదకి వచ్చి బంద్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆలోచించి చేయండి అని చెప్పి ఒకటి ఫస్ట్ డిమాండ్. సెకండ్ డిమాండ్ కొన్ని కంపెనీలకి బాగా ఎక్కువ డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అదే డిస్కౌంట్ మా చిన్న కెమిస్టులు కానీ ఏదైతే ఆన్లైన్ ప్రకారం మనం చేస్తున్న బిజినెస్కి సపోర్ట్ లేదు. అటువంటివి ఇవన్నీ కూడా బంద్ చేస్తే బాగుంటుందని. మూడోది వచ్చేసి GSR 220 అనేది కూడా క్యాన్సిల్ చేయాలనేది. ఎందుకంటే ఆన్లైన్ ప్రిస్క్రిప్షన్స్ కానీ ఇవి అన్నీ ఉన్నాయి. దాన్ని ఎట్లా కౌంటర్ చేయాలనేది పబ్లిక్కి అర్థమవుతలేదు. మాకైతే అసలు దాన్ని ఎలా వాడుతున్నారు ఎందుకు వాడుతున్నారు అనేది అర్థమయ్యలే. అది నార్కోటిక్ డ్రగ్స్ కానీ ఇవి వేరే హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ కానీ ఇవన్నీ డైరెక్ట్గా పబ్లిక్ వెళ్ళిపోవడంతో మనకు యువతకి అంతా ప్రాబ్లం అవుతున్నది. ఈ 3 డిమాండ్స్ని మేము ప్రభుత్వానికి చెప్పాలని అది ఆల్రెడీ ఎన్నో ఏళ్ళ నుంచి చెప్తున్నాం కానీ మాకు దానికి సపోర్టు రానందుకే ఈరోజు మేము చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇది చేస్తున్నాం కానీ చేసినా కానీ పబ్లిక్కి ప్రాబ్లం కాకూడదు కానీ మా సంఘంకి వెళ్ళి పబ్లిక్ కొరకి ఏదైతే అధికారులు కానీ కలెక్టర్ మేడం కానీ వీళ్ళందరికీ చెప్పడం జరిగింది. వాళ్ళుండి జనరల్ పబ్లిక్కి ప్రాబ్లం కాకుండా చూడండి అంటే దాని కొరకనే మనం ఒక 2-3 షాపులు ఓపెనే పెడుతున్నాం. ఎందుకంటే మేము ఇంత స్ట్రైక్లో కూడా మాకు పేషెంట్లు ఇంపార్టెంటే కాబట్టి వాళ్ళ ఆరోగ్యము భద్రత కొరకు ఆలోచిస్తున్నాం అంటే అర్థం చేసుకొని ఇదే ప్రభుత్వం కూడా మా గురించి ఆలోచించి అది ఆన్లైన్ సప్లై అనేది బంద్ చేస్తే మేము చాలా కృతజ్ఞతా భావంతో ప్రభుత్వంతో ఉంటామని కోరుకుంటున్నాము. దానికి మా సెక్రటరీ గారు రామ్మోహన్ గారు, ట్రెజరర్ రాఘవేందర్ గారు, కన్వీనర్ నాగభూషణం గారు మరియు సుబ్రహ్మణ్యం గారు అందరూ తోటి మెంబర్లు పేరు పేరున గవర్నమెంట్కి విన్నవించుకుంటున్నాము. ఇది ఇంటర్నేషనల్ కాదు నేషనల్ అనుకోని కాదు. మా చిన్న ప్రతి కెమిస్ట్ రోజువారీగా ఫ్యామిలీ లీడ్స్ పెట్టి పేషెంట్స్ కొరకు అని చెప్పి ఆలోచిస్తుంటే మేము
వాళ్ళకి తిండి పెట్టలేని పరిస్థితికి వచ్చే పరిస్థితి వచ్చింది. కాబట్టి అర్థం చేసుకొని ఈ 12.5 లక్షల మందిని కాపాడతారని ఆలోచనతోటి ఇది చేయడం జరుగుతుంది. దానికి ప్రజలు అన్యదా భావించకుండా సహకరిస్తారని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. సీనియర్ కన్వీనర్. ముఖ్యంగా ఈరోజు బంద్ రేపు తలపెట్టబోయే బంద్ ఏమంటే అందరికీ ఉభయత్ర ప్రయోజనం అని చెప్పేసి పేషెంట్లకు కూడా చాలా ముఖ్యము. ముఖ్యంగా ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఆన్లైన్ సేల్ ఆఫ్ మెడిసిన్స్ వల్ల ఏమవుతుందంటే ఎవరో ఆన్లైన్లో అమ్మడం వల్ల పేషెంట్కి తెలియకపోవడం వల్ల ఇష్టం వచ్చిన మందులు కొనుక్కోవడము, ఆ డోసేజ్ విధానము మా కెమిస్ట్ లేకపోవడం వల్ల డోసేజ్ విధానం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయకపోవడం వల్ల అనవసరమైన వాడము, దానివల్ల ఏడీఆర్ అక్వైర్డ్ డ్రగ్ డెఫిషియన్సీ రాకుండా ఉండాలని చూడడమే మా మెయిన్ అభిప్రాయం. అదేవిధంగా మైక్రోబియల్ రెసిస్టెన్స్ అని కూడా ఏఎంఆర్ అనేది వస్తుంది, దాన్ని కూడా అవాయిడ్ చేయాలని. ఎందుకంటే ఇక్కడ కెమిస్ట్రీ మేము షాపు ఉండడం వల్ల మా కెమిస్ట్రీ సోదరులు డోస్ ప్రకారం ఇవ్వడము, తర్వాత ఎక్స్చేంజ్ ఆఫ్ ఇవ్వడంలో కూడా ఏమాత్రం వెనుకొనకుండా వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ కూడా సప్లై చేసి లేని విషయం కూడా తెచ్చేదానికి అవకాశం ఉన్నది. దీన్ని ఎప్పుడో గవర్నమెంట్ కోవిడ్ పీరియడ్లో 19 పీరియడ్లో ఏదో తాత్కాలికమైనటువంటి ఇస్తే దాన్ని కంటిన్యూగా చేస్తున్నారు. గవర్నమెంట్ కూడా ఆ విషయంలో ముదాసీనత వహించిందని చెప్పి దాన్ని మళ్ళా కంటిన్యూగా ఆ తాత్కాలికమైనటువంటి దాన్ని తీసేయాలని చెప్పేసి చేయడం జరిగింది. తర్వాత డీప్ డిస్కౌంట్స్ దగ్గర 12 లక్షల మంది కెమిస్టులు గారు చెప్పినట్లు ఈ డే టు డే లైఫ్ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి దాన్ని కూడా చూసి కన్సిడర్ చేయాలి, అట్లా చేయకుండా చేయాలని. తర్వాత స్పూరియస్ డ్రగ్స్ అనేది ఇప్పుడు ఎక్కడెక్కడో తయారయ్యి ఎక్కడెక్కడ రావడం వలన ఏమవుతుందంటే ఇక్కడ మేము త్రూ ప్రాపర్ ఛానల్ ద్వారా కొంటున్నాం. పర్చేజరు, తర్వాత C&F ఏజెంట్ అట్లా కొంటున్నాము. కొన్ని చోట్ల అట్లా అది చేయాలంటే ఖచ్చితంగా ఈ నిబంధనలు పాటించాలి. మేము కూడా మా సర్వైవల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అదేవిధంగా పేషెంట్స్ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున మా షాపులు ఒకరోజు బంద్ చేయాలంటే చాలామందికి కష్ట నష్టాలతో కూడుకున్నటువంటి పని. కాబట్టి ప్రజలందరూ పెద్ద మనసుతో సహకరించాలని చెప్పి మరి ఒకసారి కోరుకుంటూ ఈ ఎంటీపీ డ్రగ్స్ విచ్చలవిడిగా అమ్మకుండా ఆన్లైన్లో చేస్తే వాళ్ళు తెచ్చుకుంటారు, వాడడం ఏదో తెలియదు. అదే మా పక్క మెడికల్ షాప్ సోదరుడు ఎవరైనా సరే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాడు, ప్రిస్క్రిప్షన్ ప్రకారం అమ్ముతారు, ప్రిస్క్రిప్షన్ ప్రకారమే ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్లో ఎవరు ప్రిస్క్రిప్షను చిన్నగా ఒక ఎగ్జాంపుల్తో బంద్ చేస్తాము. జనరల్గా డాక్టర్ రాసిన తర్వాత వీక్లీ వన్స్ 15 డేస్కి ఒకసారి డాక్టర్ని కలసాల్సి వస్తుంది. కానీ కలసకుండా పోకుండా అదే కంటిన్యూ వాడడం వలన పేషెంట్కు ఆ మందుల వలన చాలా బ్యాడ్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే సిస్టమ్ను కరెక్ట్ చేయాలని చెప్పేసి మా ఉద్దేశము. దీనివల్ల సిస్టమ్ కరెక్ట్ అవుతుంది, మా ప్రాబ్లమ్స్ తీరుతాయి, అదేవిధంగా ప్రజలకు మంచి మెడిసిన్స్ వస్తాయి. కాబట్టి మేము రిక్వెస్ట్ పేషెంట్స్కు ప్రజలను కోరేది ఏమంటే రేపు ఒక్కరోజు సహకరించిన ఎడల మేము ఖచ్చితంగా ఈ సిస్టమ్ని ఇంప్రూవ్ చేసి మీ ఆరోగ్యాలకు కాపాడడంలో మేము కృతకృతులు అవుతామని చెప్పేసి మరి ఒక్కసారి పేషెంట్స్కు ప్రజలకు అందరికీ మా తరఫున కెమిస్ట్ అండ్ డ్రగ్ తరఫున నమస్కారాలు తెలుపుకుంటూ రేపు మాకు సహకరించవలసిందిగా మరి మీ ద్వారా కోరుతున్నాం.